Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ ఒక స్టార్ హీరోయిన్‌తో ఒకానొక టైంలో చాలా పెద్ద గొడవలయినాయంట కదమ్మా! ఎందువల్ల? సుహాసిని గారితో ఏం గొడవ ఏం కాలేదండి. నన్నేమన్నదంటే ఆవిడ, నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది. ఏదో సీరియల్ చేస్తున్నాను, ఒక వేషం వేయాలి అని. నేను వెళ్తే చూసింది, చాలా సొఫిస్టికేటెడ్‌గా ఉన్నారు అంది. అంటే ఏంటండి అన్నాను నేను. అది ఆ క్యారెక్టర్ ఎట్టాడిదంటే తమిళ్ క్యారెక్టరు. నోటి నిండా తమలపాకు పెట్టుకుని ఫోన్ ఇయ్యాలి. అది క్యారెక్టర్‌లో ఉండిపోతే ఆటోమేటిక్‌గా మేమే మూసుకుంటాం. నువ్వు చెప్పక్కర్లేదు కదా! సొఫిస్టికేటెడ్‌కి దానికి సంబంధం ఏముందండి? క్యారెక్టర్ అనే దాంట్లో ఇమిడిపోయేటప్పుడు ఇవన్నీ రావు కదా! అందుకని చెప్పేసి నేను చేసేది ఏముందని మానేసి. తర్వాత ఆవిడ చేశాను అంతకుముందు పెళ్లి. చాలా బాగా చేశానని మెచ్చుకున్నారు అందరూ. కానీ చిల్లర ఇవ్వడంలో మాత్రం చాలా పీనాసులు. గీసి 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 ఇస్తారు. కానీ వాళ్ళు తీసుకుంటాడు మాత్రం లెక్కెట్టుకోకుండా తీసేసుకుంటారన్నమాట. అది తప్పు కదా! వాళ్ళు ఆర్టిస్టులే, నేను ఆర్టిస్ట్‌నే కదా! ఇప్పుడు ఆ బాధ అయితే ఉందా ఇంటికి పిలిచి అవమానించారని? అవమానం ఏమీ లేదు. ఆవిడ క్యారెక్టర్ అది. మనం ఏం చేస్తాం? ఇందులో అవమానం అనుకుంటే ప్రతిదీ అవమానమే. ఇప్పుడు మీరు వచ్చారు, ఏదో అడిగారు, ఏంటంటే ఇలాగ అడిగారు, నాకు అవమానంగా ఉందంటే సరిపోద్దా? అది మీరు అవమానం కింద సొఫిస్టికేటెడ్‌గా ఉన్నాను అది మంచిదేగా. నేను క్యారెక్టర్ నువ్వు ఇచ్చినాక నేను దాంట్లో ఇమిడిపోయానా లేదా అనేది ముఖ్యం. ఇవ్వకోకుండా నువ్వు మామూలుగా సొఫిస్టికేటెడ్‌గా ఉందంటే ఏంటంటే, నువ్వు ఇలాంటి క్యారెక్టర్ వేసుకుంటున్నావు కదా అని నోటి నిండా కిల్లి పెట్టుకుని తూ తూ అనుకుంటే వెళ్ళనా? బట్ ఇట్లా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అంటేనే జరిగేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటేనే మనం ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతాం అని అంటుంటారు కదా! మీకు ఎలా వర్కౌట్ అయింది అసలుకి? నాకు ఏందంటే, నేను సినిమాలే ప్రపంచం, దీంతోటి బ్రతుకుతాననే రకం కాదండి నాది. ఓకే. నేను మామూలుగానే ఫైనాన్సర్‌ని. అందరికి ఫైనాన్స్ చేశాను. కాంటగడ్డ ప్రసాద్‌కి చేశాను. తర్వాత అందరికి చాలామందికి చేశాను. పేర్లు ఎందుకులేండి. చాలామందికి చేశాను. తర్వాత కొన్నాళ్ళు పోయినాక మా పాపం చచ్చిపోయిన సిల్క్ స్మిత ఫోన్ చేస్తే ఎవరో తీశారు. రా చూద్దాం అన్నారు. ఏయ్ రా చూద్దాం అంటున్నావు ఏంటని వెళ్ళాను. స్మిత ఎవరో రమ్మన్నారు, వచ్చాను, ఏది ఎవడాడు అన్నాను. నేను అమ్మ, నేను ఎక్కడున్నానమ్మా అంది. ఎవడో రమ్మన్నాడమ్మా అందుకే వచ్చానన్నాను. అమ్మ నేనంటాను అమ్మ అంది. అంటే అంత ఇదనమాట, నాకు భయం ఉండదు. ఎవడెవరా నువ్వు నన్ను అంటాను. ఎవరినాను బా ఏం అందంగా ఉందంటే, ఎవరా చిల్లర జేబులో డబ్బులు ఉన్నారా ఎదవా, రూపాయి చూస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఎదవా అందవా, చెప్పు తీసి కొడతాను అక్కడ. కానీ చిన్న పిల్లనండి, అది కొడదా అందు కొడదా తెలియదు, ఏమి తెలియదు నాకు. డబ్బులు మటుకు గట్టిగా ఉన్నాయి అప్పుడు. అంటే నేను తర్వాత పెళ్లి చేసుకున్నాను కదా. మా ఆయన వాళ్ళ మామగారు తండ్రికి 600 ఎకరాలు, మా ఆయనకి 120 ఎకరాలు వచ్చింది. నాకు పసుపు కుంకాల కింద కొబ్బరితోటి రాసిచ్చారు. 2.5 ఎకరాలు కొబ్బరితోటి రాసిచ్చారు. సో ఆటోమేటిక్గా మా ఆయనకి షిప్పింగ్ ఉంది, రష్యన్స్. అంటే మాకు గొడవల్లో 3 ఇవి ఉండేవండి. ఆ 3 గొడవలు మేము రష్యన్స్కి ఇచ్చేవాళ్ళం. కాడము, పెప్పరు, జ్యూసు, బలకు, జాము ఇవన్నీ దాంట్లో స్టోరేజ్ చేసుకునేవాళ్ళం. సిగరెట్సు, షూ అప్పర్స్ అవన్నీ. సంవత్సరానికి నెలకి 1,00,000 రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. నేను యాక్ట్ చేయకపోయి నాకు ఇబ్బంది లేదు, మా ఆయన ఉన్నాడుగా. ఫైనాన్స్ ఉంది పైపెచ్చు. బట్ ఈ ఫైనాన్షియల్ విషయంలో సిల్క్ స్మిత్ గారి నుంచి కాల్ వచ్చింది, రా చూసుకుందాం అని అన్నారు కదా. కాదండి, ఏదో రాంగ్ నెంబరు. పాప అమ్మాయి అలాంటిది కాదండి. నాకు ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేసింది. అప్పులు పాలైపోయి అన్నీ అయిపోయి ఆఖరికి అన్నీ నాకు పిలిచి ఇచ్చేసిందండి అమ్మాయి. నేను అందరితో చెప్పేదాన్ని. కెమెరామ్యాన్ మురళీకృష్ణ అని ఒక అతను ఉన్నాడు. నేను చెప్పాను, చాలా వడ్డీ ఇచ్చారు నాకు, ఇంకివ్వకండి, అసలు ఇచ్చేయండి. అందరికీ అలాగే చెప్పాను నేను. ఆఖరి నోటే మాట అన్నా, మీరు చాలా వడ్డీ ఇచ్చారు, నాకు వడ్డీకి వద్దు. ఇంకా ఎవరన్నా వడ్డీకి వద్దంటారు కదండి, ఇచ్చేనైనా తీసుకుంటాను, నాకు వద్దు, అసలు ఇచ్చేయండి. అంటే ఎందువల్ల సిల్క్ స్మిత గారు అప్పులు పాలయ్యారమ్మా? తను సినిమా తీసిందండి. ఒక్క సినిమాతోనే ఒక్క సినిమా సర్వం పోయింది. పాపం. కానీ తర్వాత మళ్ళీ కోలుకుంది. మరి ఎందుకు చనిపోయిందో దేవుడికి తెలియాలి, నాకైతే తెలియదు. అందరూ భయపడ్డారని నేను వెళ్ళాను. కానీ చాలా మంచి అమ్మాయి అండి, క్యారెక్టర్లెస్ కాదు, చాలా మంచి క్యారెక్టర్ ఆ పిల్లది. ఆమె చేసే క్యారెక్టర్లు అలాంటివి కానీ, ఆ క్యారెక్టర్ అట్టాడిది, కానీ ఆ అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ అట్టాడిది కాదు. హత్య, ఆత్మహత్య. కొంతమంది హత్య అంటారు, కొంతమంది ఆత్మహత్య అంటారు. మీకు తెలిసిన వరకు అల్లా తేరో నామ్, ఈశ్వర్ తేరో నామ్, సబ్కో
సమ్మతి దే భగవాన్. ఆయనకు తెలుసండి ఎవరు చేశారో చేయించారో. పైన ఉన్నవాడు ఖచ్చితంగా చూస్తాడు. కాకపోతే ఈ రోజు కాకపోతే ఏ రోజైనా పనిష్మెంట్ అనేది ఉంది. స్వర్గం నరకం మీరు నేను ఎవరూ చూడలేదండి, చెప్పడం విన్నాం. ఎవరన్నా చూస్తే మనం పాపాలే చెయ్యం, అసలు అబద్ధాలే మాట్లాడడం, ఆ డబ్బుకి ఆశపడం. ఎందుకండి ఈ ప్రపంచంలో బ్రతకాలి కనుక అన్నిటికీ ఆశపడతాం. ఇలాగ ఆలోచించే మైండ్ ఉంటే అట్లాగ ఆశించరు. నేను అందుకని నాకు వడ్డీ వద్దనేసాను అందరితో. అంటే చివరి రోజుల్లో అప్పుల పాలయ్యి మీకు ఇవ్వాల్సింది ఇచ్చారా? అందరికీ ఇచ్చేసిందండి, మళ్ళీ రికవర్ అయింది. ఓకే. అయ్యి ఎందుకు చచ్చిపోయిందో తెలియదండి, నాకైతే తెలియదు. సో ప్రభు గారు ఖుష్బు గారు ఇద్దరు మంచి క్లోజ్ కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 నెలల నుంచి 8 నెలలే కలిసి ఉన్నారు. ఎందువల్ల వెంటనే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు? ఏమన్నా ఐడియా ఉందమ్మా మీకు? నా వరకు ఏంటంటే ప్రభు వైఫ్ ఒప్పుకోలేదండి. ఓకే. ప్రభు గారు అయితేనేమి ఖుష్బు మంచి అమ్మాయి, చాలా హోమ్లీ, చాలా మంచిది. కానీ ప్రభువుకి ఇష్టమే, ఖుష్బుకి ఇష్టమే, చాలా ఒకళ్ళకొకళ్ళు ప్రాణం. కానీ ప్రభు మా వైఫ్ ఒప్పుకోలే. వాళ్ళలో వాళ్ళకి కొంచెం మాట అండర్స్టాండింగ్ వచ్చి వద్దనుకున్నారు. హాయిగా సుఖంగా ఉంది ఆ అమ్మాయి, మంచి డైరెక్టర్ని పెళ్లి చేసుకుని చక్కర పిల్లలు. శ్యామల గారికి కొంచెం హెడ్ వెయిట్, పొగరు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల కూడా డైరెక్టర్లు కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు. మంచి క్యారెక్టర్స్ తర్వాత వేయలేకపోయారు, అవాయిడ్ చేశారు హీరోలు కూడా అనే మాట వాస్తవమా? అది కాదండి, అది చాలా అబద్ధం. అది అసలు నన్ను ఎవరు అవాయిడ్ చేయలేదండి. నేను ఆఖరి సినిమా మౌన పోరాటం. ఎక్కువ నన్ను జంజారుగా పిక్చర్, ప్రతి పిక్చర్లో నేను ఉండేదాన్ని. బాబాయ్ అబ్బాయి, శ్రీవారి ప్రేమలేఖ, మొగుడు పెళ్ళారు, చాలా సినిమాలు, అన్ని సినిమాలు ఆయన సినిమాలు ఇంచుమించి అన్నీ చేశాను నేను. ఆఖరి సినిమా మౌన పోరాటం. రామోజీరావు గారే శ్యామల పెట్టండి ఆ క్యారెక్టర్కి అనేవాడు. అట్లాంటిది నేను సీరియల్ కూడా చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.